అల్లు రామలింగయ్య గారి సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ గారు నిర్మాతగా, భోగవల్లి ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో, కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మన ముందుకు రాబోతున్నారు మగధీరగా. మగువలు వచ్చిన మగధీరా, మనసులు దోచిన మగధీరా, జనమెగబడి మెచ్చిన ధీరా, జగమెరిగిన మగధీరా. మగధీరా సినిమా పాటలకి మీరు సిద్ధమేనా? మా టీవీ ప్రేక్షకుల కోసం, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకుల కోసం ఇప్పుడు చూడబోతున్నారు మీరు మగధీరా, మేకింగ్ ఆఫ్ మగధీరా. శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రు వంశయోధుడు కాలభైరవ. కాలభైరవ ఓ గోవానైక, వాడి గుండెలో కత్తి దిగిన వచ్చేది నెత్తురే మాన్సింగ్. కానీ ఆ కత్తి దించే మగ చాలా అద్భుతమైనటువంటి ఆ ప్రోమో విత్ రామ్ చరణ్ తేజ గారు అండ్ కాజల్ అండ్ ది కెప్టెన్ ఆఫ్ ద షిప్ రాజమౌళి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా. మరి ఈనాటి ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కొంతమంది అతిథులు ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించేసి ఇక్కడ విచ్చేసిన వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. కీరవాణి గారికి, రాజమౌళికి, మా చరణ్కి, అల్లు అరవింద్ గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడ మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి గ్రేట్ డైరెక్టర్ శ్రీ మురుగదాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక
బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్ అలాగా ఒక వరల్డ్ స్టాండర్డ్లో ఉంది ఇది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్క షాట్లో హార్డ్ వర్క్ తెలిసింది. మోస్ట్ అవైటింగ్ ఫిలిం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో. దీనికి 2 కారణాలండి. ఒకటి, చిరుతతో తనేంటో ప్రూవ్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకటైతే, ఫెయిల్యూర్ అనేదే తెలియని డైరెక్టర్ రాజమౌళి 2. సో ఈ 2 కారణాలతో ఈ సినిమా కోసం నేను అందరిలాగే నేను కూడా చాలా ఆతృత ఎదురు చూస్తాను. మగధీర పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఎప్పటిదాకా ఉన్న క్లిప్పింగ్స్ చూసి మతిపోయింది, మామూలుగా లేదు. మా రాజమౌళికి 3rd హ్యాట్రిక్ స్టార్ట్ అవబోతుంది. రాజ్ కేప్ ఇట్ అప్, సూపర్. ఇక చరణ్, మామూలుగా చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆ హెయిర్ పెంచి ఆ హార్స్ రైడింగ్ చేస్తుంటే వెరీ చరణ్ కనపడలేదు ఎక్కడ. చరణ్ సూపర్ సూపర్ సూపర్. తెలుగు ఇండస్ట్రీలో ఒక మణిరత్నం ఎందుకు పుట్టలేదు, ఒక శంకర్ ఎందుకు పుట్టలేదు, చాలా బాధపడ్డాను. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మణిరత్నం శంకర్కి ఈక్వల్ గా దర్శకుడు పుట్టారు, చాలా మంది ఆయన ఉన్నారు అని ప్రూవ్ చేశాడు మన ఎస్ఎస్ రాజమౌళి. సో రాజమౌళి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. తెలుగు ఇండస్ట్రీని చాలా ఎల్లలకు తీసుకెళ్లే టెక్నీషియన్ గా మే గాడ్ బ్లెస్ యూ. యాడ్ చూశాక నిజంగా ఒక మాట చెప్పారు ఇందాక, మనకి శంకర్ ఎందుకు లేడు, మణిరత్నం ఎందుకు లేరు అని. రాజమౌళి ఉన్నాడు, వివి వినాయకుడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడా ఆలి ఉన్నాడు. లేడు. ఈ సినిమాలో ఉన్నాడు. ఈ సినిమాలు కాదు, కానీ ఈ సినిమాలో ఆయన మంచి క్యారెక్టర్ ఇచ్చారండి మా డైరెక్టర్ రాజమౌళి గారు. నేనే చేయలేదు. ఏం పర్లేదు, డోంట్ వరీ. నెక్స్ట్ పోస్టర్ నీదే అది. ఏదది? ఇగో అలాగా కత్య ఆ? కత్య. ఆ, నీ టైటిల్ ఒకటి ఉంది. నాకా ఆ. వద్దా ఇప్పుడు చెప్పు మాకు పబ్లిక్. కాదు కాదు కాదు, సాయంత్రం నిన్ను పెట్టి ఆ, కాట్ర వల్లి అని ఒక సినిమా తీస్తాడు, వీడెంతే అని కింద క్యాప్షన్. కానీ నిజంగానండి మేము యాడ్ చూసిన తర్వాత హెడ్స్ ఆఫ్ టు మా డైరెక్టర్ రాజమౌళి. కానీ అరవింద్ గారి గురించి ఒక మాట చెప్పాలరా నేను. వద్దు అస్సలు చెప్పు మాకు. కాదుగా చెప్తా డిన్నర్ చెప్తా ఎందుకంటే తెలీదు నీకు. జనరల్గా మనం రైతు బజార్ వెళ్ళామనుకోండి, ఏంటి కిలో వంకాయలు ఎంత అంటాం, ఆడు 50 అంటాడు, మనం 40కి ఇవ్వ అంటాం, 40 అంటాడు. అరవింద్ గారు వెళ్తారు, ఎంత కిలో, 50. ఓకే, అరే బొట్టెలా జరా, ఆడిచ్చింది ఆయన తీసుకోరు, ఈయన ఏరుకుంటారు అవి 50కి. పుచ్చు ఈ సచ్చు ఇవన్నీ పక్కన వేసేసి నవనవలాడే వంకాయలు ఉంటాయే అవి తీసి అలా వేస్తూ ఉంటారు. సబ్జెక్టులు కూడా అలాగే ఉంటాయి సార్ మీ. వెరీ గుడ్ సార్, మీరు మామూలు వాళ్ళు కాదు. అక్కడ హిందీలో ఆల్రెడీ అందరికీ గంట్రిగా ఇచ్చారు, గజిని. అట్లాగే మొన్న జల్సా ఎలాగ ఇచ్చారో దానికంటే డబుల్ ఈ సినిమా. 100%. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాతో తెలుగు సినిమా అని కాలర్ ఎత్తుకుని తిరిగే సినిమా ఇది అవుతుందని ఆశిస్తున్నాను. రాజమౌళి గారు నిజంగా వణుకు పుడుతుంది సార్ విజువల్ చూసి. పిచ్చి లేచిపోయింది ట్రైలర్. ఈరోజు రాజమౌళి గారు, చరణ్ గారు, అరవింద్ గారు వీళ్ళెవరు హీరోలు కాదు, కీరవాణి గారు ఈరోజు రియల్ హీరో. సారీ అన్నయ్య, దాటేశాడు అన్నయ్య. ఆయన వచ్చి ఒక్క చిరునవ్వు చేస్తే ఏ ఫేస్ అయినా వాష్